కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి, దేవ ఉత్తాన ఏకాదశి అనే పేర్లు, అలాగే క్షీరాబ్ది ద్వాదశి, శ్రీహరి పాలసముద్రం నుంచి మేల్కొనే సమయము, పాలసముద్రం నుంచి ముక్కోటి దేవతలు కూడా ఆయనను దర్శించటానికి పాలసముద్రం దగ్గర దీపాలు వెలిగించి ఎదురు చూస్తూ ఉంటారంట స్వామి అనుగ్రహం కోసము. అటువంటి స్వామి తులసి వివాహము ఎలా జరిగిందో చూద్దాము. తులసి వృంద అనే ఒక స్త్రీ అట ఒక జన్మలో భర్తతో సమేతంగా చితిమంటలో సజీవ దహనము, పూర్వము అలా ఉండేది కదా, భర్త చనిపోయినప్పుడు సజీవంగా మరి అలా దహనం చేసేవారు భార్యని కూడా. అలా చనిపోయినటువంటి స్త్రీ, అలా స్వర్గస్థురాలైన స్త్రీ వృంద. శ్రీ మహావిష్ణువు ఒక వరం ఇచ్చాడట, వృంద నువ్వు మరుజన్మలో మళ్ళీ పుట్టి తులసి మొక్కగా, తులసిగా ఈ ప్రపంచంలో పేరు గాంచుతావు, ఈ విశ్వంలో పేరు గాంచుతావు అని వరం ఇచ్చాడట. తులసికి చాలా భక్తి. శ్రీహరి అంటే నారాయణ మంత్రాన్ని జపిస్తూ శ్రీహరి మీద విపరీతమైనటువంటి ప్రేమ, ఇష్టాన్ని పెంచుకుంటుంది. అంత ఇష్టం శ్రీహరి అంటే. ఈ తులసికి జలంధరుడు అనేటటువంటి ఒక రాక్షస సంతతికి సంబంధించినటువంటి ఒక యువకుడు, అతనికిచ్చి వివాహం చేస్తారు. యవ్వన దశ రాగానే తులసి మాతను. మరి అతనికి ఈమె పాతివ్రత్య మహిమ వల్ల, నారాయణ మంత్ర ప్రభావం వల్ల అతని జలంధరుడి శక్తి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఈమె పాతివ్రత్య మహిమ వల్ల చూస్తే జలంధరుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టి యుద్ధానికి సంసిద్ధుడై చాలా ఇబ్బంది పెడుతున్నాడట. ఇక శ్రీహరి బాగా ఆలోచించి ఈమె పాతివ్రత్య మహత్యమును ఎలాగైనా భంగం చేయాలి, భగ్నం చేయాలి, లేదంటే ఈ రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, జలంధరుడు అనేటటువంటి రాక్షసుడు, ఈమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయాలి లోక కళ్యాణం కోసం అని చెప్పి భర్త రూపంలో మరి శ్రీహరి వెళ్ళి ఆమెను చేపడతాడు. ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేస్తాడు. తత్కారణంగా శ్రీహరిని ముట్టుకున్న క్షణంలోనే పతివ్రతలకు స్పర్శ బాగా తెలుస్తుంది. భర్త ఎవరో, పరాయి మగాడు ఎవరో అని చెప్పి అలా తాకగానే ఈయన నా భర్త కాదని చెప్పి తెలిసిపోతుందట తులసి మాతకి. వెంటనే చాలా భక్తురాలే, శ్రీహరి భక్తురాలే, కానీ ఇలా మాయ రూపంలో వచ్చి నన్ను మోసం చేసి నా వ్రతభంగాన్ని, పాతివ్రత్యాన్ని భంగం చేసావు కాబట్టి నువ్వు శిలవైపో అని చెప్పి శపించిందట తులసి మాత. తిరుమల మరి ఏ ఇతర దేవాలయంలో అయినా సరే, వైష్ణవ దేవాలయంలో తులసి మాలలకు ఉండేటటువంటి ప్రత్యేకత మరి దేనికి లేదు. అంత ఇష్టమట శ్రీహరికి తులసి మాత అంటే, అంత పవిత్రమైనది. తులసి ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా పాములు రావు, ఏమీ రావు, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యం బాగుంటుంది. ఎన్నో ఔషధాలు తయారు చేసే దాంట్లో కూడా తులసి మొక్కను, తులసాకులను ఉపయోగిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం తులసి మాత వ్రతాన్ని, ఏం వ్రతం అది, పాతివ్రత్యం అనేటువంటి పాతివ్రత్యము, పతివ్రత ధర్మాన్ని భగ్నం చేసినందుకు కారణంగా శ్రీహరిని శపించింది కాబట్టి తులసి మాత ఇక కడకాకరికి ప్రబోధిని ఏకాదశి అంటే కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి, దేవుని ఉత్తాన ఏకాదశి, అలాగే ప్రబోధిని ఏకాదశి అంటారు. దశి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. సరిగ్గా తులసి మాతను ప్రకటితమైనటువంటి వివాహం చేసుకున్నాడు. అందరికీ చెప్పే వివాహం చేసుకున్నాడు. ఎలాగో చేపట్టాడు కాబట్టి, అతడు ఎలాగో రాక్షసుడు కాబట్టి ఇక అతని చెర నుంచి విడిపించి మొదట కోపగించుకున్నా సరే మరలా తులసి మాతను వివాహం చేసుకొని ఆమెకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. తులసి మాత అంటే అంత ఇష్టమట, అంత పరిమళము వెదజల్లుతూ ఉంటుంది తులసి మాత. పవిత్రతకు, పాతివ్రత్యానికి, భక్తికి, అన్నిటికీ, ఇక అన్ని సుగుణాలకు ఆమె ఉన్న చోట మంగళంగా, లక్ష్మీప్రదంగా ఉంటుంది. అందుకే శ్రీహరి తానంతట తానే వచ్చి తులసి మాతను పరిగ్రహించాడు, అంటే స్వీకరించాడు. వీరికి వివాహం కూడా చేస్తారు. తులసి వివాహం అని ఉంటుంది, అలా చేస్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజే సరిగ్గా వాళ్ళ వివాహం అయినట్టు మనకు కథలు ప్రచురణలోకి మనకు తెలుస్తూ ఉన్నాయి.
ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే. నిజంగా శ్రీహరికి భార్యలు చాలామంది ఉన్నారు. మరలా ఎందుకని చేపట్టాడు అని చూసుకుంటే కేవలము లోక శ్రేయస్సు కోసము ఒక రాక్షసుణ్ణి నివారించటానికి, అందరూ దేవతల్ని ఋషుల్ని ఇబ్బంది పెడుతున్న రాక్షసుణ్ణి కట్టడి చేయడానికి ఈమె పాతివ్రత్య ధర్మము అడ్డు వస్తుంది కాబట్టే ఈమెను స్వీకరించాడు. దీనివల్ల మరొక విషయం తెలుస్తుంది. ఆయన అనుగ్రహించాలనుకుంటే ఆయనకు గతంతో పని లేదు. అంతటి పరమ భక్తురాలు తులసీమాత. అందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు చక్కగా విష్ణువును అలాగే శ్రీకృష్ణుని, విష్ణువు శ్రీకృష్ణుడు అందరూ ఒకటే, తులసీమాతను పూజించండి, అర్చించండి. అంతే పవిత్రులుగా పతివ్రత ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని భర్త రాక్షసుడైన భగవంతుడు లాక్కుంటాడు. నిజంగా మనలో అంత పాతివ్రత్యము, పవిత్రత ఉంటే దానికి నిలువెత్తు నిదర్శనము తులసి చరితం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మన చుట్టుపక్కల స్థితిగతులు, భర్త రాక్షసుడైనప్పటికీ మన మనస్సు పవిత్రంగా ఉంటే, మనం పవిత్రంగా ఉంటే దేవుడు తనంతట తానే వచ్చి మనల్ని స్వీకరిస్తాడు. దేనికోసం స్వీకరిస్తాడు? లోక కళ్యాణం కోసము. ప్రతి వివాహంలో కూడా లోక కళ్యాణం ఉంటుంది. అలాగే గోదాదేవిని స్వీకరించేటప్పుడు కూడా రంగనాథ స్వామిది, అది కూడా లోక కళ్యాణమే. ఇవన్నీ కూడా అంతే గౌరవంగా విలువనిచ్చాడు. మరి పరిగ్రహించినటువంటి స్త్రీలను, వివాహం చేసుకున్నటువంటి స్త్రీలను అలా ఉన్నతంగా చూశాడు. కాబట్టి మరి తులసి మాత ప్రతి ఇంట్లో కూడా పూజనీయురాలు, చాలా పవిత్రమైనది. ఆమె పవిత్రంగా ఉన్న చోటే పెరుగుతుంది, అపవిత్రమైనటువంటి స్థలంలో పెరగదు. కాబట్టి అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి, అలాగే ప్రబోధిని ఏకాదశి ద్వాదశి, చిలుక ద్వాదశి శుభాకాంక్షలు.